సంవత్సరం మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. ఆ రోజు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మన స్కూలుకు టైం టేబుల్ పెట్టుకుంటా, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, భోజనం టైము, ఇవన్నీ. అట్లా ఒక స్కూల్కే మనం ఇన్ని చేసేటప్పుడు ఇంకా ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే పరిపాలనా విధానాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని రాజ్యాంగం అంటారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని మొదలుపెట్టింది జనవరి 26. దీన్ని రిపబ్లిక్ డే అంటారు, గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26 నుంచి మనం తయారు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం పరిపాలనా విధానాన్ని కొనసాగించినాం. అందువలన ప్రతి సంవత్సరం జాతీయ పండుగలు 2 ముఖ్యంగా. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం మనం. అర్థమైందా? ఈరోజు ఎవరన్నా అడిగితే ఏం చెప్తారో, ఈరోజు రిపబ్లిక్ డే అంటే మనకు పూర్తి స్వతంత్రం సంపాదించుకొని పరిపాలనను మొదలుపెట్టిన రోజు. ఇప్పుడు మన బడికి జనవరి 12 వస్తాం. వచ్చిన రోజే టైం టేబుల్ చెప్పి మీకు క్లాసులు వైజ్ కానీ చెప్పాం కదా. మనకే 2 రోజులు పడుతుంది టైం టేబుల్ వేసుకొని, ఈ రోజు నుంచి మొదటి పీరియడ్ తెలుగు, రెండో పీరియడ్ ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్ ఇట్లా అని చెప్పుకుంటాం కదా. అట్లా మన స్కూల్కే 2 రోజులు టైం టేబుల్ తయారు చేసుకొని పడితే మన భారతదేశం మొత్తం భారతదేశ పరిపాలన జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. 47 స్వతంత్రం వచ్చే మళ్ళా 3 సంవత్సరాల దాకా మనకు 3 సంవత్సరాల 10 నెలలు పట్టింది. దాన్ని గణతంత్ర దినోత్సవం అని తయారు చేసుకొని మనము అప్పటి నుంచి పరిపాలన కొనసాగించాం. ఏం మా కాళ్ళు వస్తున్నాయా?